ఆలోచిస్తున్నానండి. ఇక్కడ హిందీలో ఇన్ని జేశాము. ఆ 'ఫ్యామిలీ మ్యాన్' అండ్ 'స్త్రీ' వచ్చి ఎంత వైడ్‌గా ఎళ్ళాయి. కానీ నాకీ ఈ సినిమాకొచ్చిన అప్రిసియేషన్ అంతా ఎక్కడ రాలేదు. సో, మా వాళ్ళంతా ఇప్పుడు లేచారు తిరుపతిలో అందరూ. లేచి "అబ్బా! ఎంత బా తీసినావురా! అంటే ఇన్ని రోజులు ఏం చేశానురా నేను" అడుగుతున్నారు. సో, యాహ్! సో, ఇట్ ఈస్ రియల్లీ స్పెషల్. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ దీంతో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అని 'స్త్రీ' అప్పుడు ఫీల్ అయ్యాం. ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. 'ఫ్యామిలీ మ్యాన్' వస్తే దానికంటే వైడ్ వెళ్ళింది. కానీ ఇది మాత్రం ఇంటి వరకు వెళ్ళింది. అది సమంత గారు ఈ మనం ఆల్రెడీ జూన్ కంప్లీట్ అవుతుందండి. అంటే 6 months, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ డన్. తెలుగులో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ సో ఫార్. అన్ని పెద్ద పెద్ద సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్, బట్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ రాజ్ గారి మ్యారేజ్ అండ్ సమ్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు ఈ సక్సెస్. సో క్వశ్చన్ ఏం లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవ్రీబడి ఆర్ హియర్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. దట్స్ ఇట్. సమంత గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ 100 crores చూస్తున్నట్టున్నారు మీ కెరియర్లో. మీ ఇంటి బంగారం నేను అందుకే అలా చూస్తున్నారు మీరు. అంటే ఈ మండేకి 100 crores చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమంత గారి సినిమాలు మీకు మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది మంజుష అమ్మాయి సినిమాలు. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు మీకు? ఖచ్చితంగా ఉన్నారు. యా, మై బెస్ట్ ఫ్రెండ్ మేఘ్నా ఎగ్జాక్ట్ సేమ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ బాగా వాడుకుంటాను అమ్మాయిని. నందిని గారు ఏంటండి ఓ బేబీ తర్వాత మా ఇంటి బంగారం ఏంటి సమంత గారు డిఫరెన్స్ ఏం చూసారు? మా ఓ బేబీ అంతా మాకు ఫ్యామిలీ అంతా జోన్ తీసుకెళ్లారు. ఇందులో కొంచెం ఫైట్లు అయి పెట్టి కొంచెం ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్ అంతా. డిఫరెన్స్ మీరు చెప్పాలి. మీరు చూసారు సమంత గారిని. ఇందులో కామెడీ వేరేగా చేశారు, ఇందులో ఎమోషన్స్ వేరేగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మ్యాన్ నుంచే మీరు చేంజ్ చూస్తారు. ఎవర్ సిన్స్ హర్ అసోసియేషన్ విత్ రాజ్ గారు స్టార్టెడ్, ఆ యాక్టర్లో ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ గ్రోత్ అంతా, ఆ తాలూకు అంతా, ఆ చేంజ్ అంతా కూడా ఇందులోకి వచ్చింది.